ఈ సంవత్సరాలలో ఒక్కసారి కూడా జరగలేదు. కళ్ళు మూసుకుని మీ మాట వినలేదు అనడానికి. మీ ప్రతి నిర్ణయంలో, ప్రతి కార్యంలో మీతో పాటు నిలబడ్డాను. ఇక ముందు కూడా ఇస్తాను. కానీ గోకులం వదిలి వెళ్లే మాటే మాట్లాడకండి మీరు. హాయిగా ఉంటున్న ఇంటిని వదిలి వెళ్ళిపోవాలా? నా హృదయం అంత కఠినం కాదు. వద్దండి. యశోద, యశోద, పరిస్థితిని అర్థం చేసుకో యశోద. మరి నా పరిస్థితి? దాన్నెవరు అర్థం చేసుకుంటారు? ఈ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలున్నాయి నాకు. వివాహం అయ్యాక అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి మొదటిసారి ఇంటికి వచ్చాను నేను. అది ఈ ఇల్లే. ఇదే ఇంట్లో మీ గురించి తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను, మీ ప్రేమ పొందాను. పైగా గోకుల వాసులందరి స్నేహం లభించింది. నాకు సంతానం లేదన్న బాధను ఈ గోడలకే పంచుకున్నాను. కేవలం బాధ ఏమిటి? నా జీవితంలోని అత్యంత అధిక సంతోషం కూడా ఇక్కడే కదా లభించింది నాకు. ఇదే గదిలో, ఇక్కడే కన్నయ్య జన్మించింది. మీకు తెలుసా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందో? యమధర్మరాజు పిలవకుండా ఈ ఇంటిని వదలకూడదు అని చెప్పింది మా అమ్మ. నేను అసలు వినను. పల్లకిలో కూర్చుని వెళ్తున్నావు, పాడి మీదే బయటికి రావాలి అని. వద్దండి, మొదటిసారి మీ మాటని తిరస్కరిస్తున్నాను. నన్ను క్షమించండి, కానీ ఇంటిని వదిలి నేను రాలేను. యశోద, పూర్ణ అత్తమ్మ, యశోదకు మీరైనా చెప్పండి. నేనే అంగీకరించలేకపోతున్నాను. తనకేం చెప్పగలుగుతాను? జీవితం మొత్తం ఇక్కడే గడిచింది. నేను వదిలి రాలేను ఈ గోకులాన్ని. చెప్తున్నాను నందరాజా. గోకులం వదలాల్సిన సంకేతం ఇచ్చింది నువ్వే కన్నయ్య. ఈ కార్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. హే కృష్ణ, అయ్యో నా మాలివ్వు. అయ్యో కృష్ణ, ఇదే మల్లరి. కృష్ణ, కృష్ణ, ఆగు కృష్ణ, కృష్ణ. కృష్ణ, ఇదెలాంటి అద్భుతం! ఇది నాది కాదు, ఆ భక్తి భావన చేసిన అద్భుతం. నువ్విన్ని సంవత్సరాలుగా నన్ను జపించిన కారణం వల్ల అది నీ జపమాలలో నిండిపోయింది. స్వామి, భగవంతుడు ఎల్లప్పుడూ తన భక్తుల భక్తిని సన్మానిస్తూనే వస్తున్నాడు. నిజం చెప్పనా స్వామి, ఇదంతా నీ నామం చేసిన అద్భుతం. దాన్ని సంవత్సరాలుగా నీ నామం, నీ మాలతో జపిస్తూ వచ్చాను. స్వామి, నీ నామంలోనే అంత శక్తి ఉంది. ఈ కష్టాన్ని మీరు క్షణాల్లోనే దూరం చేయగలుగుతారు. ఇది నా నామం చేసిన అద్భుతమని నువ్వే అన్నావుగా. అదంతా నీ జపం కారణంగా ఈ మాలలో నిండిపోయింది. మరైతే ఈ మాలలోని మాణిక్యాల యొక్క విలువేంటో నువ్వే చెప్పు. లోకంలో అత్యంత విలువైన ముత్యాల్లాంటివి. ఇంకా అది ఒక ఇనపెట్టెలాంటిది. ఏదైనా భక్తి శక్తిని తన లోపల నింపుకొని ఉంది. ఇంకా ఇంకా నాపై
మీ ఆశీర్వాద అభయం ఉంది స్వామి. అంటే ఈ మాలలో ఉన్న ప్రతిదీ కూడా నా ఆశీర్వాదానికి ప్రతీక అన్నమాట, అవునా? అవును స్వామి. అయితే అప్పుడు ప్రతి ముత్యానికి నీ వరకు సాధారణ రూపం నుంచి గొప్పతవుతుందన్నమాట. అవును స్వామి. అయితే పూర్ణ, నువ్వొక ముత్యంపై నా నామంతో జపం చేసినట్లయితే ఆ ముత్యాన్ని ఏం చేస్తావు నువ్వు? స్వామి, నేను దాన్ని వదిలేసి మరో దానికి వెళ్ళిపోతాను. నీకు మాలలోని అన్ని ముత్యాలు ఒక్కటే అనుకున్నప్పుడు మరి ఒక్క ముత్యం నా నామజపంతో పూర్తయితే మరి నువ్వు ఆ ముత్యాన్ని వదిలి ముందుకు సాగిపోతున్నావు కదా, మరో ముత్యం దగ్గర నా జపం చేయడానికి. అయితే ఇప్పుడు నేను కూడా ఇదే చెయ్యాలి. ఒక ముత్యాన్ని వదిలి మరో ముత్యం వైపు సాగాలి. గోకులం నాకు మొదటి మజిలీ మాత్రమే, బృందావనం రెండవ మజిలీ అవుతుంది. ఈ కరువు మాకు ముందుకెళ్ళమని చెప్తున్న సంకేతం. పూర్ణ, మన్నుతో మోహం మంచిది కాదు. నాకర్థమైంది స్వామి. మరి ఇప్పుడు నచ్చ చెప్పాలి కూడా. చెప్పండి, మీరిద్దరూ చేస్తారు కదా, అమ్మకు నచ్చ చెప్పడంలో నాకు సాయం చేస్తారుగా? అలాగే స్వామి. కానీ కన్నయ్య, నువ్వేం చేయబోతున్నావు? ఒక్కొక్కసారి అయిన వాళ్లకు చెప్పడంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాన్న. ఇక నేను అమ్మని వదిలి వెళ్లాల్సి ఉంటుందనుకుంటాను. కన్నయ్య, కన్నయ్య వచ్చి పాలు తాగు. కన్నయ్య, ఎక్కడున్నావు నువ్వు? కన్నయ్య, కన్నయ్య. పూర్ణ అత్తతో బయట కూర్చుని ఉంటాడు. కన్నయ్య, ఇక్కడ కూడా లేడా? గోశాలలో ఉండుంటాడు. కన్నయ్య, పూర్ణ అత్తయ్య చెప్పి వెళ్ళొచ్చు కదా. కన్నయ్య లేడు, ఈయన లేరు, పూర్ణ అత్త లేదు, ఇక రాము వాళ్ళు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? బన్సీ, యశోద వదిన. బన్సీ, ఇక్కడ కన్నయ్యని గాని ఈయన్ని కాని పూర్ణ అత్తను కాని చూసావా? అవును యశోద వదిన, ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు. ఏమైనా చెప్పి వెళ్ళారా? ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకో? లేదు, చెప్పలేదు. నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారా? రానివ్వండి వీళ్ళిద్దరిని, చాలా బాగా స్వాగతం చెప్తాను. ఇది మంచి పని కాదు. కనీసం చెప్పైనా వెళ్ళాలి కదా. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు వీళ్ళిద్దరూ, మరి ఇవాళెందుకు? హే నారాయణ, ఊరి వాళ్ళందరి ముందు వీరి సలహాలను కాదన్నాను, దాంతో కోపమైతే రాలేదు కదా.
ఏదైనా కూడా కనీసం చెప్పి వెళ్ళాలి కదా. ఏం చెయ్యాలి ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నే? సూర్యాస్తమయం కాబోతోంది. రాత్రిపూట తోడేళ్ల భయం కూడా ఉంది. ఎక్కడుండిపోయారు ముగ్గురు? నేనసలు ఏం చేయగలను? ఇలా బయట ఎంతసేపని కూర్చుంటాను? నేను వెళ్ళనా? సులక్షణ, శాంతి, ఒకసారి రండి. ఏమైందక్కయ్యా? చూడండి, మీరిద్దరూ కన్నయ్యని చూసారా? లేదు. మరి నందరాజుని? లేదు. మరి మీరిద్దరు భర్త పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారా? అవునక్కయ్యా. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు? మేం వస్తాం. మరి ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళలేదు కదా? కానీ నాకు చెప్పి వెళ్ళాల్సింది కదా. మొదటిసారి నేను నా పతిదేవుడి ఆజ్ఞను ఒప్పుకోవడం లేదు. నేను ఇంటిని వదిలి రాలేను. కోపంలో నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు కదా. వీళ్ళిద్దరూ లేకపోతే నేనేం చేస్తాను? నా వాళ్ళు, నా కుటుంబం లేకుండా ఈ ఇంటిని నేనేం చేసుకుంటాను? వాళ్ళిద్దరే కదా నాకు జీవితం, నా సంసారం. లేకపోతే నేను వ్యర్థమే. కుటుంబం లేకపోతే అంతా వ్యర్థమే. పూర్ణాత్త, కానీ ఇక్కడ ఇంకా ఈయన, వీళ్ళిద్దరూ బృందావనం. యశోద, ఎటు వెళ్ళిపోయావరా మీ అమ్మను వదిలేసి? హా? మరి మీరెక్కడికి వెళ్ళిపోయారు? తెలుసా మీకు నేనెంత కంగారు పడిపోయానో? ఒక్క క్షణం కూడా ఉండలేకపోయిన రోజంతా ఎలా ఉందంటే ఇల్లంతా నన్ను మింగడానికి వస్తున్నట్లుగా. సాయంత్రం కాగానే ఇది ఇల్లులా కాదు, బందికానాలా అనిపించింది. కన్నయ్య నీకిది అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. మన కుటుంబం ఎక్కడుంటే అది మన ఇల్లు. మన అయిన వాళ్ళు లేకుండా, మన కుటుంబం లేకుండా ఎంత మంచి ఇల్లైనా కేవలం మన్ను కట్టెలతో సమానమే. అంతకు మించి ఏమీ అనిపించదు. అందుకని నువ్వే చెప్పు యశోదా, ఈ ద్వారాలు, ఈ గోడలు, ఈ కిటికీలు, వీటన్నిటితో నిండున్నది నీ ప్రేమ ఎక్కువ విలువైనవా? ఇది నీ కుటుంబం, నీ వాళ్ళు. నా వాళ్ళ అత్త నా కుటుంబం, కానీ ఇంకా నువ్వు కాని అన్న దాంట్లోనే చిక్కుకొనే ఉన్నావా? వీళ్ళు నా సమాజాన్ని పలకరించడానికి వెళ్లారు. ఇంకా కన్నయ్య వంతిప్పుడు. ఓ కృష్ణ, రారా, నీ సామాన్ పట్టుకో. ఏంటి నువ్వు అనేదత్తా? అమ్మ, బృందావనానికి వెళ్తున్నాం. లేదు కన్నయ్య, నువ్వెక్కడికి వెళ్లేదే లేదు. నీకు తెలుసు కదా మీ అమ్మ నువ్వు లేకుండా ఉండలేదని. వెళ్ళాల్సిందే మరి. ఎన్నెన్ని తోడేళ్లు వచ్చేసాయి ఇక్కడికి. ఇప్పుడంత కరువు వస్తుంది. కొద్దిసేపట్లో జలం కూడా ఎండిపోతుంది. అప్పుడు నేనేం తాగుతాను?
అమ్మ జలం కావాలి. ఆగిప్పుడే తీసుకొస్తాను. కన్నయ్య వెళ్తే నేను వెళ్ళాల్సిందే యశోద. అయితే నేను వస్తాను. కాని నువ్వు ఇల్లొదిలి రానని అన్నావు కదా. ఏంటత్తా, నువ్వు కూడా అర్థం చేసుకోలేవా? ఎక్కడ నా కన్నయ్య ఉంటాడో, నా భర్త ఉంటారో అదే నా ఇల్లు కదా. బాగుంది యశోద, నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్తున్నావు. అంటే దీనికి అర్థం నువ్వు వెళ్ళడానికి ఒప్పుకుంటున్నావు అన్నమాట. లేకపోతే ఏంటి? కానీ చూడండి, వెళ్ళడానికి ముందు మీరు నాకు మాట ఇవ్వాలి. మాట? ఆ, నాకు అక్కడ కూడా ఇలాంటి ఇల్లే కావాలి. ఇలాంటిలా? ఇలాంటిదే. సరే అనండి నాన్న. ఒకవేళ అమ్మ మళ్ళీ మనస్సు మార్చుకుందంటే సమస్య తయారవుతుంది. అలాగే మాటిస్తున్నాను నీకు. నీకు ఇలాంటి ఇల్లే ఉంటుంది. కానీ గోపికలందరినీ ఒప్పించాల్సి ఉంటుంది. మరి ఒప్పించగలవా? ఆ, అరే నేను రావడానికి సిద్ధపడ్డానంటే చూస్తూ ఉండండి, అందరూ నా వెనకాల వచ్చేస్తారు. నేను వాళ్ళ యశోద అక్కయ్యను కదా. హా, ఇక అసలు విషయం ఏంటంటే కన్నయ్య వచ్చాడంటే గోపికలందరూ వాళ్ళంతట వాళ్ళే వెనకాలే వచ్చేస్తారు. కానీ చూడండి, మాటిచ్చారు నాకు, గుర్తుంచుకోండి. ఈ విషయంలో ఎలాంటి రాజీ కుదరదు. ఇలాంటి ఇల్లే ఉంటుంది యశోద. ఇంకా సమయం వృధా చేయడం వల్ల ఏం లాభం లేదు. ఇవాల్టి రాత్రి గోకులంలో మనకి చివరి రాత్రి అవుతుంది. భోలా, వెళ్ళి ఊరంతా ఈ విషయం ప్రకటించు. ఆగుబోలా, చూడండి, ఇలాంటి సమాచారం ప్రకటించడం మంచిది కాదు. ఎవరైనా సరే పుట్టిన ఊరు, కట్టుకున్న ఇల్లు వదిలి వెళ్లడం అంత సులభం కాదు. ఈ విషయం విని వాళ్ళందరూ ఎంతగా బాధపడుతూ ఉంటారో. నేనే స్వయంగా వెళ్లి వాళ్ళందరికీ నచ్చ చెబుతాను. ఇక గోకులంతో శాశ్వతంగా బంధాన్ని తెంచుకునే సమయం వచ్చేసిందని. నువ్వు బోలా ఇంకా బన్సీలను వెంట తీసుకువెళ్ళు. సూర్యాస్తమయమైంది. ఒకవేళ తోడేలు వచ్చేస్తే? నేను కూడా సామాన్లు సర్దుకొని బయలుదేరి ఏర్పాట్లు చేసుకుంటాను. ఊరి వాళ్ళందరికీ ముందుండి నిలవడం నా కర్తవ్యం ప్రభు. కానీ నిలబెట్టుకోవడానికి చాలా ధైర్యం కావాలి. కానీ మీకు తెలియని విషయం ఏమీ లేదు. ఈ మాత్రం కరుణ చూపించండి స్వామి. జరగబోయేదంతా సరైనదై ఉండాలి.
ఎలాంటి కష్టం రాకూడదు. మా యాత్ర సుఖంగా మంగళకరంగా జరగాలి. ఏ ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్తున్నాము అది సఫలం చేయండి స్వామి. నాన్న అన్నీ సవ్యంగా జరుగుతాయి. సామాన్లు సర్దుకోవడం ప్రారంభించు సులక్షణ. వద్దు కస్తూరి, శ్రీమన్నారాయణుడు అక్కడ కూడా మనతోనే ఉంటారు కదా. వద్దు, ఏడోకు. చూస్తూ ఉండు, ఆయన మనకు ఏది తక్కువ కానివ్వరు. ఇక్కడున్నట్లుగానే అన్ని సౌకర్యాలు లభిస్తాయి అక్కడ. మీరు మీ వదినపై నమ్మకం ఉంచండి. శ్రీమన్నారాయణుడు అక్కడ కూడా మనతోనే ఉంటారు కదా. వద్దు, ఏడోకు. చూస్తూ ఉండు, ఆయన మనకు ఏది తక్కువ కానివ్వరు. మీరు చెప్పేది నిజమా అక్కయ్య? నిజంగా అక్కయ్య, నిజంగా ఇలాంటి సౌకర్యాలు అక్కడ దొరుకుతాయా? నేను మాటిస్తున్నాను, శ్రీమన్నారాయణుడి కరుణతో ఇలాంటి సౌకర్యాలే అక్కడ కూడా లభిస్తాయి. ఏ విధంగా ఇక్కడ ఉంటున్నామో, శ్రీమన్నారాయణుడి కరుణతో ఇలాంటి సౌకర్యాలే అక్కడ కూడా లభిస్తాయి. ఏ విధంగా ఇక్కడ ఉంటున్నామో. ప్రభు, బృందావనంలో కూడా గోకులం లాగా సౌకర్యాలని కలిగిస్తానన్న మాట నాన్న కేవలం అమ్మకేగా ఇచ్చింది. కానీ అమ్మ ఊరు మొత్తానికి ఇదే మాట ఇచ్చేసింది. మరి ఇచ్చిన మాట మర్యాద నిలబెట్టుకోవాల్సిందే. కానీ ఈ కార్యం నేను కాదు, మరెవరో చేస్తారు మురళి. ఎవరది ప్రభు? నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. శ్రీకృష్ణుడు నన్ను స్మరించారా? స్వామిని నన్ను ఆహ్వానించారా? చాలా ఆలస్యమైంది. అయినా నేను స్వామిని దర్శించుకోగలుగుతాను, స్వామిని కలవగలుగుతాను. నేను శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోగలుగుతాను, కన్నయ్యను కలవగలుగుతాను. స్వామి స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? అయినా నందభవనం ఏమైపోయింది? మరి శ్రీకృష్ణులు ఎక్కడున్నారు? నువ్విక్కడేం చేస్తున్నావు? ఆకలి వేస్తోందా? అందుకే అమ్మ గుర్తొచ్చింది కదా. పద లోపలికి. అందరితో మాట్లాడావా? వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఎవరైనా తమ ఇల్లు సంసారం వదులుకుని రావడానికి ఎలా ఒప్పుకుంటారు? కాని మీతో చెప్పాను కదా, అందరూ ఒప్పుకుంటారని.
వాళ్ళకి మన మీద చాలా నమ్మకం ఉందండి. ఒప్పించడానికి చాలా కష్టంగానే ఉండింది. కానీ నేను వాళ్ళందరికీ నచ్చ చెప్పాను, చింతించాల్సిన అవసరం ఏమీ లేదు అని. నారాయణుడు మనందరినీ బాగా చూసుకుంటారు అని. ఏం కన్నయ్య, చూసుకుంటారు కదా? నువ్వేదంటే అదే జరుగుతుందమ్మా. అంటే నేననేది నారాయణుడు అంతా చూసుకుంటారు. నేనొస్తాను. రా కూర్చో, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. స్వామి స్వరం ఎక్కడి నుంచే వచ్చింది. అలాంటప్పుడు నేను స్వామిని ఎందుకు దర్శించలేకపోతున్నాను? శ్రీకృష్ణ 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 ఇక్కడ ఉన్న రాళ్ళు రప్పలు కూడా శ్రీకృష్ణ నామాన్ని జపిస్తున్నాయి. అంటే వారి కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. ఈ ప్రదేశం పేరేంటో? బృందావనం 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 బృందావనం. శ్రీకృష్ణ స్వామి, మీ స్వరం వినగానే సమస్తం మర్చిపోయాను. మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఎప్పుడైతే నా అడుగులు ముందుకు పడక ఆగిపోయాయో అప్పుడు చూశాను. ఈ ఖాళీ ప్రదేశంలో ఇక్కడి ప్రతి అణువు మిమ్మల్ని స్మరిస్తుంది. ఈ ప్రదేశం నా తరువాతి మజిలీ అవుతుంది విశ్వకర్మ. మీరు నా కుటుంబం ఇంకా భక్తులు నివసించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే అన్నీ సిద్ధం చేసుకుని వచ్చినట్లు అనిపిస్తుంది. అర్థమైంది స్వామి. ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి గృహం, ఇక్కడున్నటువంటి రాళ్ళు, గోడలు, స్తంభాలు అన్నీ గోకులంతో సమానమని. ఏమైంది? వంట రుచిగా లేదా? నిజంగా అంతగా బాలేదా? సమాధానం ఇచ్చింది ఒక విశ్వకర్మకు. అమ్మేమో తనకనుకుంటుంది. ఇప్పుడెలా సర్ది చెప్పాలి? గోకులం వదిలి వెళ్లాలన్న ఆలోచనతో ఏదో పొరపాటు చేసుంటాను. నేను వేరే ఇంకేదైనా తీసుకొస్తాను, సరేనా? అమ్మా, భోజనం బాగుంది, చాలా బాగుంది. నిజంగానా? మరి ఎందుకు తినడం లేదు? నువ్వు తినిపిస్తేనే కదా. అవునా అండి? అయితే మరి తిను తిను. రేపు తెల్లవారిగానే ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. వీడికన్నీ తెలుసు, కానీ ఎలాంటి చింతగాని బాధగాని లేదు. నిజంగా మేమందరం కూడా వీళ్ళలాగా ఉండగలిగితే ఇంత బాధ ఎందుకుంటుంది? మీరు నిశ్చింతగా ఉండండి ప్రభు. బృందావనంలో
మీ భక్తులకు ఎలాంటి కష్టమూ ఉండదు. కొంచెం కూడా చోటు మిగల్లేదు. కానీ దీన్ని ఎలా వదిలేయను? ఇది నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఇక ఇది కన్నయ్యకి మొదటిసారి వెన్న తినిపించాను. యశోద, జాగ్రత్త. పర్వాలేదు, మీ సహాయం ఏం అవసరం లేదు. నేనన్నీ సర్దుకుంటాను. హాయిగా ఉన్న సంసారం సర్దాలంటే అంత తేలికేం కాదు. జీవితం అండి ఇది. అదేమీ ఆట కాదు కదా అయిపోతుందని వెళ్ళిపోవడానికి. పదండి. కన్నయ్య, అమ్మా అమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? అమ్మా ఏడవకు కన్నయ్య. అమ్మా, బుట్ట బరువు ఎక్కువయింది. నేను ఎత్తుకోలేకపోయానమ్మా. బొమ్మలన్నీ పడిపోయాయి. అలాంటప్పుడు బొమ్మలన్నీ బుట్టలో ఎందుకు వేశావు? అన్ని బొమ్మలు తీసుకువెళ్ళడం అవసరమా చెప్పు? అదే అర్థం కావడం లేదమ్మా. ఏది వదలాలి, ఏది తీసుకువెళ్ళాలి? అమ్మా, ఇది చూడమ్మా, ఈ ఏనుగు. నాన్న నా కోసం ఎంతో ప్రేమగా మధుర నుండి తీసుకొచ్చారన్నారు. ఇది చూడండమ్మా, నా పుట్టినరోజు బహుమతి. మీరిద్దరూ ఎంతో ప్రేమగా ఇచ్చారు. విచారపడద్దు కన్నా. వదిలేయాల్సి వస్తే వదిలే. పాతవి పోయినప్పుడే కదా కొత్తవి వస్తాయి. నేను మీ నాన్న నీకు బోలెడని బొమ్మలు తెచ్చిస్తాం, సరేనా? ఇప్పుడు మాత్రం ఇవన్నీ వదిలేసే. కేవలం నీకు అవసరమైనవే తీసుకో. అయితే నాకివేవీ అవసరం లేదు. నా మురళి ఒక్కటే నాకు చాలు. అమ్మా, నువ్వు నా బుట్ట తీసుకో. నీ సామాను చాలా ఉంది కదా. నా కన్నయ్యకు చెప్పిన సత్యం నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను? బాగుంది కన్నయ్య. నువ్వు నీ లీలలు నిజంగానే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఏమీ అనకుండానే మీ అమ్మకు అర్థమయ్యేలా చేశావు. నేను బండి తెప్పిస్తాను. నాన్న, నా ఏర్పాట్లన్నీ అయిపోయాయి. నేను రానా మీతో పాటు? రా కన్నయ్య.
కన్నయ్య మీ కళ్ళల్లో నీళ్ళ అమ్మా, నువ్వే చెప్తుంటావు కదా, ఏదైనా కొత్త కార్యం బాధపడుతూ కాదు సంతోషంతో ఆరంభించాలని. మీ ముఖాన ఈ క్రేనీడేంటి? ఓహో, ఇది ఎండ వల్ల వచ్చిన నీడ. ఇప్పుడే తరిమేస్తాను దీన్ని. అవునా? నిన్ను కన్నయ్య, నిన్నసలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.